అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పచ్చ ఖాకీ అవతారం ఎత్తాడు. ఎవరైనా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేద్దామని వస్తే పచ్చ కండువాలు వేసుకోమని ఆదేశిస్తున్నాడు. పచ్చ కండువాలు వేసుకుంటేనే వారి ఫిర్యాదులు తీసుకుంటాను అని తేల్చి చెబుతున్నాడు. ఫిర్యాదుదారులను టీడీపీలో చేరాలి అంటూ వేధిస్తున్న ఆ ఇన్స్పెక్టర్ బరితెగింపుపై ఓ లుక్కేద్దాం. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గం ఉరవకొండలోని కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీడీపీ కార్యకర్తలా మారాడు. మంత్రి పయ్యావులకు వీర విధేయుడైన కూడేరు సీఐ రాజు ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు తీసుకోమని కోరితే వారికి కండిషన్స్ పెడుతున్నారు. టీడీపీలో చేరి సమస్యలు పరిష్కరించుకోండని ఫిర్యాదుదారులకు సలహాలు ఇస్తున్నారు. ఇటీవల ఓ రోడ్డు వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ముద్దలాపురం గ్రామస్తులకు ఇదే చెప్పారు. టీడీపీలో చేరాలంటూ వారిపై ఒత్తిడి చేయడంతో సీఐ రాజు బెదిరింపులు తాళలేక టీడీపీ కండువాలు వేసుకున్నారు ముద్దలాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు. తన మాట విన్నందుకు వారితో పోలీస్ స్టేషన్లోనే కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు సీఐ రాజు. పచ్చ కండువాలు ధరించిన వారిని పోలీస్ స్టేషన్లో ఘనంగా సన్మానించారు. ఈ పోలీస్ అధికారి తీరుపై ఉరవకొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. కూడేరు సీఐ రాజు మంత్రి పయ్యావుల కేశవ్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలనే డిమాండ్తో ఈ నెల 13వ తేదీన ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని ప్రకటించారాయన. పోలీస్ స్టేషన్ పేరు మార్చుకోవాలని సూచించారు. నేను అడుగుతా ఉన్నా, అసలు పోలీస్ స్టేషన్లు మాదిరి వ్యవహారం జరుగుతూ ఉందా? అవి టీడీపీ పచ్చ కార్యాలయాలుగా మార్చేసిన మీరు పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సెక్యూరిటీ అనో ఏదో వింగ్ అనో పెట్టుకోండి. దానికి ఎందుకు పోలీస్ స్టేషన్లను పెట్టుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఇంత అనాగరికంగా ఎప్పుడు కూడా ప్రవర్తించింది చూడలేదు. ఏడాది కాలంగా కూడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను సీఐ రాజు తీవ్రంగా వేధిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను బూతులు తిడుతూ అక్రమ కేసులు బనాయిస్తూ చెలరేగిపోతున్నారు. టీడీపీ నేతల అక్రమ మైనింగ్లకు అండగా ఉంటూ సామాన్య ప్రజలను వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.